గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. సిటీ ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అనేక విషయాలతో కూడుకున్నటువంటి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు మీకు అక్కడ ఈ రాశి ఫలితాలు చెప్తున్నటువంటి శర్మ గారి నెంబరు కనబడుతూ ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే ఆ ఫోనుకు మీరు మాట్లాడవచ్చు. మొట్టమొదలు మనకు 12 రాశులలో విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి వారి యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. మరి ఈ మేషరాశి జాతకులను చూసినప్పుడు వీరికి 3 నక్షత్రాలు ఉంటాయి. దీంట్లో అశ్విని భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంతో మేషరాశి ఉంటుంది. మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం ₹2 సంపాదిస్తే 14 రూపాయల ఖర్చు ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 5గురు మిమ్మల్ని మెచ్చుకుంటే 7గురు విమర్శిస్తారు. మరి ఇటు రాజపూజ్యం కానీ అవమానాన్ని గమనించినప్పుడు ప్రజా సంబంధమైనటువంటి రాజకీయ నాయకులకు కొంత తీవ్రమైనటువంటి విమర్శలకు గురయ్యే అవకాశం, వాళ్ళు చేసినటువంటి పనులను విమర్శించే అవకాశం మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం గమనించినప్పుడు గురు సంచారం విశ్వావసునామ సంవత్సరంలో 3 సార్లు గురువు యొక్క స్థానం మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రాశి వారికి కొద్ది రోజులు గురుబలం ఉండడం, కొద్ది రోజులు మధ్యస్థంగా ఉండడం, కొద్ది రోజులు తక్కువగా ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి రాశి వారు వినండి. గురుబలం ఉన్నప్పుడే మీరు వ్యాపారాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వివాహ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేషరాశి వారికి షష్టగ్రహ కూటం యొక్క ఎఫెక్ట్ కూడా ఎక్కువ కనబడుతుంది. మేషరాశి వారికి ఎందుకంటే మీనరాశిలో షష్టగ్రహ కూటమి జరుగుతూ ఉంది కాబట్టి షష్టగ్రహ కూటం యొక్క ప్రభావం మేషరాశి వారిపైన 3 మాసాల దాకా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం మే 15 దాకా గురువు వైభవంగా ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు. మరి గురువు చక్కని స్థానం 2వ స్థానం కాబట్టి మే 15 లోపల మీరు అనుకున్నటువంటి వ్యాపారం కానివ్వండి, మీ పిల్లలకు వివాహ ప్రయత్నాలు కానివ్వండి, విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, కొత్త వ్యాపారాలు రియల్ ఎస్టేట్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా గురుబలం ఉన్నప్పుడే, అంటే మే 15 వరకే చేసుకుంటే మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మే 15 తర్వాత గురువు 3, 4 స్థానాలకు వస్తాడు కాబట్టి మధ్యస్థమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. ఒకవేళ తొందరపడి మే 15 తర్వాత వ్యాపారాలలో పెట్టుబడి పెట్టినా కూడా మీకు నష్టపోయే అవకాశమే ఎక్కువ కనబడుతూ ఉంది. తర్వాత శనిగ్రహాన్ని పరిశీలించినప్పుడు 12వ స్థానంలో శని ప్రవేశం జరుగుతూ ఉంది. మరి యొక్క శని ఆరోగ్యరీత్యా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలకు గురి చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు శని భగవానుకి సంబంధించినటువంటి స్తోత్రాలు, లయకారుడైనటువంటి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అదేవిధంగా రాహు గమనించినప్పుడు 12, 11 స్థానాలలో రాహుగ్రహం కనబడుతూ ఉంది. 11వ స్థానంలో ఉన్నప్పుడు రాహు కొంత ఉపయోగం ఉంటుంది, కానీ 12వ స్థానంలో శని భగవానుడు ఏ ఫలితాలను ఇస్తూ ఉన్నాడో రాహువు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కేతు భగవాన్ యొక్క చూపు మేషరాశి పైన బాగా ఉంది.
మరి కేతు భగవాన్ యొక్క 6వ స్థానంలో 5వ స్థానంలో ఉంటూ ఉన్నాడు కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా చాకచక్యంతో ఎదుర్కొనే అవకాశం మీకు ఉంది కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. తర్వాత ముఖ్యంగా సమాజంలో ఎన్ని విమర్శలు వచ్చినా అవి మీ అభివృద్ధి కోసమే ఉపయోగపడతాయనే ఆలోచన మీరు పెట్టుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు మీకు కనబడుతూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు లయకారుడు అయినటువంటి శివుని యొక్క అభిషేకాది కార్యక్రమాలు, తర్వాత శనికి సంబంధించినటువంటి జపాలు, సుందరాకాండ పారాయణం మీరు చేసుకుంటే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం మీకు వైభవంగా ఉంటూ ఉంటుంది. ఓం తత్సత్. తర్వాత